సో మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పొన్నాడు సతీష్ గారికి. ఎందుకని పొన్నాడు సతీష్ గారికి? పిలిస్తే పలికే మనిషి, మన ఏం అడిగినా చేస్తాడు. గత ప్రభుత్వం పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం పాలన బాగుందా? గత ప్రభుత్వ పాలన కంటే ఈ ప్రభుత్వ పాలన చాలా బాగుంది. జగన్ గారి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? ప్రతి కుటుంబం అందుతున్నాయి. మీకేమైనా వచ్చాయా? మాకు వచ్చాయండి. రైతు భరోసా వచ్చిందండి, ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, నాకు 2 వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? నిరంతరం ఇప్పుడు అందుబాటులో ఉంటారండి. మీకు ఏదైనా సహాయ సహకారాలు అందించడంలో మీకు అది అందిస్తారా? లోటు లేకుండా చూస్తారా? ఏ లోటు లేకుండా చూస్తాను. ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తి రెస్పాండ్ అవుతారు ఎమ్మెల్యే ఆయన. మీరు అనుకున్నంత విధంగా అభివృద్ధి ఉందంటారా? చాలా ఆల్మోస్ట్ చాలా బాగుంది అభివృద్ధి అండి. సో జగన్ గారి మా ప్రభుత్వ పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా ఆల్మోస్ట్ వేసానండి. మా సిహెచ్ చూస్తే తాళరావు సిహెచ్ చూస్తే ఒకప్పుడు చాలా అధ్యయనంగా ఉండేది. తాళరావు సిహెచ్ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉందండి. మా స్కూల్కి వచ్చే పరిస్థితి అయితే మా స్కూల్లో డెవలప్మెంట్ బాగా జరిగిందండి. స్కూల్ బాగా కట్టడంలో ప్రహరీ ఉండేది కదా ఒకప్పుడు అండి, ఇప్పుడు ప్రహరీ కట్టడం అంత చాలా బాగుంది. వైద్యం గురించి అంటే సిహెచ్ చాలా బాగా అభివృద్ధి జరిగిందండి. సిహెచ్ అభివృద్ధి జరిగిన అంటే మా ఇంటికి డాక్టర్ వస్తున్నాడు. నెలకు 15 రోజులు డాక్టర్ ఇంటికి వస్తున్నాడు. 104 డాక్టర్ వస్తున్నాడు. సో టీడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో సో ఉచిత బస్సు అని పెట్టారు కదా, సో అది మీకు ఎంతవరకు దాన్ని మీరు ఏ విధంగా దాన్ని స్వీకరించగలుగుతారు? ఇప్పుడు దీని మీద బతికి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఫ్రీ బస్ చేసిన వల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి దీని మీద. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే ధర్నా చేసి వాళ్ళు పట్టుకొడేశారు, ఇక్కడ సేమ్ అలా జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా మంది కొన్ని వేల మంది ఉన్నది అటు మీద బతికున్న ఫ్యామిలీ ప్రకారమైన పిల్ల మెర్లు పంచుకునే వాళ్ళు కూడా చాలా మంది దీని మీద బతికిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇది వేయడం కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పొన్నాడు సతీష్ కుమార్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకని పొన్నాడు సతీష్ కుమార్ గారికి ఓటేద్దాం? ఉన్న ప్రభుత్వంలో చేసిన సేవల కోసం ఆయన బాగా కృషి చేశారు కాబట్టి ఆయనకు ఓటేద్దాం అనుకుంటున్నాం. ఆయన మత్స్యకార భరోసా కూడా తీసుకొచ్చారు, దానికోసం కూడా చాలా కృషి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగానే ఆయన ఎలక్షన్లో రాకముందే మత్స్యకార భరోసా నేను తీసుకొస్తానని చెప్పి ఆయన ఎలక్షన్లో నెగ్గిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మత్స్యకార భరోసా తీసుకొచ్చారు కాబట్టి ఈయన ప్రజలకు చాలా విధాలుగా ఉపయోగపడ్డారు కాబట్టి ఆయనకు ఓటేద్దాం అనుకుంటున్నాం. టీడీపీ ప్రభుత్వంలో పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ ప్రభుత్వంలో పాలన బాగుందా? జగన్ ప్రభుత్వం పాలన బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం పాలన బాగుంది. అంటే అందరికీ ఆరోగ్యశ్రీలు కానీ, డ్వాక్రా మహిళలకి ఉపాధి కల్పించడం కానీ, అమ్మఒడి విద్యార్థులకి అమ్మఒడి కల్పించడం కానీ, కాపు నేస్తం కానీ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సహాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ బాగానే అందుతున్నాయి. మా అబ్బాయి కూడా అమ్మఒడి పడ్డది. ఆయన పరిపాలన బాగానే ఉన్నది. మీ నియోజకవర్గంలో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మా నియోజకవర్గం అయితే నేను 2009 నుంచి పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు కూడా నడుతున్నానండి ఇప్పుడు దాకా కూడా. ఎందుకని పొన్నాడు సతీష్ కుమార్ గారికి వేద్దాం అంటే ఆయన మంచి పనులు అభివృద్ధులు మాకు చాలా చేశాడండి. మాకు కుళాయి తాగడానికి నీళ్ళకి బాగా మురుగు వస్తున్నాయంటే అప్పుడు మైక్రో ఫిల్టర్ ఇప్పించారండి. తర్వాత కుళాయి ట్యాంక్ ఒకటి కట్టించారు రీసెంట్గా ఈ మధ్యలో. అంతకుముందు కుళాయి చెరువుకి ఫినిషింగ్ కూడా ఇచ్చారు. 90 లక్షలు ఎట్టి ఎంతో రోడ్డు వేయించారు మాకు ఊళ్ళోకి. తర్వాత ఆయన కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు మాకు ఎస్సీ గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు, రింగ్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారండి. చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, లేదంటే జగన్ గారి ప్రభుత్వ పాలన బాగుందా? నాకైతే మాత్రం నాకు తెలుసున్న మట్టుకి మేము ఎస్సీ మాకు జగన్ గారి ప్రభుత్వమే మాకు బాగా నచ్చిందండి. మా పిల్లలకి చదువుకు డబ్బులు పడ్డాయి. తర్వాత నాకేమో మా మిస్సెస్కి ఏమో 18,000 రూపాయలు పడ్డాయండి. తర్వాత నాకు ఇళ్ల పట్ట ఇచ్చారు సార్. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను పొన్నాడు సతీష్ గారికి ఓటేస్తాను. ఎందుకని పొన్నాడు సతీష్ గారు? పొన్నాడు సతీష్ గారు ఆయన ముందు చేశాడండి. ఆయన చేసిన విధానం బాగుంది. ఆయన మాట తీరి కూడా ఎవరన్నా సామాన్య వ్యక్తి వెళ్ళినా కూడా మాట తీరి చాలా బాగుంటుందండి. అంతా ఎవరు మాట్లాడినప్పటికీ కూడా గర్వంగా కానీ మాట్లాడదు. ప్రతి వ్యక్తిని కూడా దగ్గర తీసుకుని మాట్లాడతాడు. గత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ గారి పాలన బాగుందా? ఇప్పుడు జగన్ గారి పాలన చాలా బాగుందండి. ఒక స్కూల్ విషయంకి వస్తే కానీ, వైద్యానికి వస్తే కానీ, ప్రతి విషయంలో కూడా అమ్మఒడి కానీ, మరి పేదలకి అందించే ప్రతి పథకం కూడా చాలా బాగుందండి. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారు ఓటేద్దాం. ఎందుకని జగన్ గారు? ఆయన చేసి మంచి పనుల గురించి. గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా, ఇప్పుడున్న జగన్ గారి పాలన బాగుందా? 100% జగన్ గారి ప్రభుత్వమే బాగుందండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? మీకు ఏదైనా సహాయ సహకారాలు అందించడం కానీ? ఆయన అయితే మాత్రం మనం ఏ టైంలో వెళ్ళినా సరే మనం బాగా రిసీవ్ చేసుకుంటారండి.
ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనకి అలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా అదృష్టం అనమాట. మీరు అనుకున్న అభివృద్ధి చేశారా? చాలా అంటే మనకి మా ముమ్మడివారి నియోజకవర్గంలో వాటర్ ఇబ్బంది చాలా ఎక్కువ అన్న. తాగడానికి వాటర్ ఫెసిలిటీస్ బాగోవు. మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఒక 100 ట్యాంకుల దాకా కట్టించారండి వాటర్ ట్యాంక్స్. జగన్ గారి ప్రభుత్వ పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అయితే 100% చాలా కట్టాను. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో అయితే స్కూల్ బెంచ్లు కూడా కూర్చోడానికి ఉండేది కదండి. అలాంటిది ఈ రోజున పిల్లలకి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు ఉన్న అక్కడ ఇది కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ జగన్ వచ్చిన తర్వాత అమ్మఒడి అని ఒక పథకం పెట్టారన్న, అది ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు, బాగా లేనటి పిల్లలు, చదువుకుని స్తోమత లేని పిల్లలు ఈ రోజునాడు స్కూల్కి వెళ్తున్నారంటే ఆ అమ్మఒడి పథకం ఏదైతే ఉందో దానివల్ల చాలా ఎక్సలెంట్గా ఉందండి.